శుభవేదిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక కళ్యాణ వేడుక రమణీయ గీతిక శుభప్రద ఆశా దీపిక సుమధుర స్వరమాలిక అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడి అను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. సంవత్సరములు చాటెను నోవహు దేవుని వార్తను పాటించక ప్రభు మాటలు వారలు. పాటించక ప్రభు మాటలు వారలు నీటిలో మునిగిరి. పాఠము నీకిది నీటిలో మునిగిరి. పాఠము నీకిది
అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. జ్ఞాపకముచుము లోతు సతీమణి శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపదనెరిగియు ఆశలు వీడక, ఆపదనెరిగియు ఆశలు వీడక, నాశనముదెను పాఠము నీకిది, నాశనముదెను పాఠము నీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. మోసము రంగుల వలయము నాశన కూపము నిరతము శోకము. ఏసే మార్గము సత్యము జీవము, ఏసే మార్గము సత్యము జీవము. యేసుని రాజ్యము నిత్యానందము, యేసుని రాజ్యము నిత్యానందము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. చిగురించెను చూడుము, చిగురించెను చూడుము. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా. నీ దీవెనలే పంపుమా, ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయము నవదంపతులను. తల్లి గర్భము నుండి నేటి వరకు కాపాడిన ప్రభు
జీవితంలో కూడా ఎన్నో మేలు ఉపకారములు చేసి ఉన్నారయ్యా. అద్భుతమైన మార్పుల ప్రభావం కోసం ఏమాత్రం నశించిపోకుండా మీకు ఉచితమైన కృప చేత కాపాడి యేసయ్యా సోదరం యెహోవాయైన కలిగిన కార్యం కనుక పరిశుద్ధం ద్వారా నింపబడిన ప్రభావం సోదరం మీ వాళ్ళని మీరే భావించి నడిపించండి ప్రభావం సోదరం. ఇంతవరకు కూడా మీరు తోడుగా ఉండి నడిపించిన ప్రభావం ఇందులో జరగాల్సిన కార్యక్రమం అన్నింటి కూడా మీరు ఆశీర్వదించండి. సారాన్ని ఇంకా బలపరిచిన ప్రభావం సోదరం యేసయ్యా శారీర ప్రకారమైన ప్రభావం సోదరం పెళ్లి వివాహం కొరకు యేసయ్యా పెళ్లి కుమారుడు కొరకు ప్రభావం బిడ్డ ఎలాగో ప్రభావం సోదరం చిత్తపాడు కలిగి అదేవిధంగా యేసయ్యా సోదరం మీరు అతి త్వరగా ప్రభావం సోదరం మేఘారుడై దేవాము సోదరం పెళ్లి కుమారుడై ప్రభా రాని ఉన్నారు కనుక ఆత్మీయ జీవితంలో ప్రభావం సోదరు తను తాను సిద్ధపరచుకొని మీరు అక్కడలో కనబడి సహాయించండి. జరుగుతున్న వివాహం అంతటి కూడా మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు నామములో ఇచ్చున్నాము తండ్రి. సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం. రామయ్య వరుడా సుస్వాగతం.
ఇంతవరకు కూడా దేవుడు సహోదరుడు డానియల్ జీవితంలో చేసిన ప్రతి మేలు కొరకు మన సోదరు చూడమా. సారా జీవితంలో దేవుడు చేసిన మేలు కొరకు మన సోదరు చూడమా. లోకంలో ఎంతో మంది వాళ్ళు నశించిపోతున్నారు. అదే సమయంలో చిన్న వయసు నుంచి దేవుడు యొక్క భయములను భక్తిలను ఎదగటానికి ఇంతవరకు కూడా దేవుడు సాయం చేస్తున్నాడు. మన సోదరు చూద్దామా.
ఆదికాండము యెహోవా ప్రతి భూజంతువును ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి ఆదాము వాటికి పేరు పెట్టిన చుట్టుకు అతని యొద్దకు వాటిని నడిపించింది. జీవుగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగేది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టింది. ఆయనను ఆదాముకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడే యెహోవా ఆదామును గాఢనిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటనలో ఒక దానిని తీసి ఆ చోటన మాంసంతో పూడ్చివేసింది. తర్వాత దేవుడే యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రకటనలో స్త్రీగా నిర్మించి నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసము ఇది నరుని నుండి తీయబడిను కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారి ఏక శరీరమై ఇద్దరు. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరు దిగంబరుగా ఉండిరి, అయితే వారి సిగ్గు ఎదుర్కొనుండిరి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 33. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు. స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమును శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించదు. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టించుకున్నవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నది. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వెళ్ళి తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను పిలిచి తన భార్యను హత్తుకును, వారిద్దరూ ఏక శరీరం అడుగురు. ఈ మర్మము గొప్పది. అయితే నీ క్రీస్తు గురించి సంఘముల గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీరు ప్రతి పురుషుడును తన వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త ఎందుకు భయభక్తులు కలిగి నన్ను చూసుకునవలెను. 1 పేతురు 3వ అధ్యాయము స్తుతించుడి. గొర్రెపిల్లి వివాహోత్సవం వచ్చింది. ఆయన భార్య తనకు తాను సిద్ధపరచుకుని కనుక మనము సంతోషించి ఉచ్చరించి ఆయనను భయపరచవలని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నకు ప్రకాశములను నిర్మలమైన సన్నపునాల బట్టలు ఆమెకి ఇవ్వడము. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతను నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారి ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు 4వ పాట కాగితం 4వ పాట కొత్తాసుడు పర్వతం మీద ఆ పాట పాడము. మీకు ఇవ్వబడిన పాట కాగితంలో 4వ 9వ పాట పాడతారు. Thank you.
ఆశీర్వాదకరంగా నడిపించాలని స్తోత్రించడం. విశేషంగా మిగిలి ఉన్న భాగంలో కూడా ఆయనే అధ్యక్షత వహించి ఆశీర్వాదకరంగా కార్య ఆరంభం కన్నా అంతమే శ్రేష్టమని రాయబడిన ప్రకారంగా ఒక శ్రేష్టమైన ముగింపును ముగించుటకు దేవుడి అధ్యక్షత వహించి నడిపించేలాగా ఆయన చేతిలో సమర్పించి స్తోత్రించడం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వివాహముల గురించి లోకంలో నానా రీతిగా నానా విధంగా ఆచారంగా అనేక పద్ధతి ప్రకారంగా ఈ లోకంలో వివాహాలు జరుగుతున్నాయి. కానీ ఈ వివాహం యొక్క దేవుని యొక్క ఉద్దేశంలో మనుషులు తెలుసుకునగా మనుషుల యొక్క కల్పన కథల వైపు తిరిగి వాళ్ళ యొక్క ఆచరణలో మునిగి అనేకలు ఈ దినంలో కష్టపడుతున్నారు. ఎందుకు ఈ వివాహం అంటే ఏదో ఒక పెద్ద పరలోకం అని అనుకుంటున్నారు. వివాహం అన్నది నానా రకముగా అది పిలవబడుతుంది. దేవుని ఉద్దేశం ప్రకారంగా చూస్తే ఇలాంటి మనం బైబిల్లో విన్నాము, వాటిని విన్నాము. సమస్తమును కలిగి చేశారు దేవుడు. భూమిని, ఆకాశమును, సూర్యచంద్రులను, జలములను, గాలిని, ఇట్లా ప్రతి అన్నింటినీ సృష్టించారు. సృష్టించిన ముగింపులో ఆయన సమస్తము మంచిదని ఇచ్చారు. సృష్టించిన తర్వాత చూసినప్పుడు ఆయన్ని మంచిదని చెప్పారు. కానీ నరుని చూసినప్పుడు అది మంచిగా కనపడలేదు. అదే చెప్పారు, నరుడు మంత్రిగా ఉండటం మంచిది కాదు అని. అది అట్లా విధంగా లేని భయము లేని ఒక లోకమును సృష్టించాం తన మనసులో ఉద్దేశించాడు. అందరి మనుషులు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎందుకంటే మనుషుని ద్వారా ఒక దైవ భక్తి గల పరిశుద్ధ సంతతిని భూమి మీద కలుగజేయాలి. ఏ గృహము ఇంకొక గృహమును హాని చేయకూడదు, ఏ నరుడు ఇంకొక నరుని హాని చేయకూడదు. అటువంటి ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అనే ఉద్దేశంతోనే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనే తలంపుతో అతని కొరకే ఒక సాంకీన సహాయం కలిగి చేయగలని ఉద్దేశించాడని అలాంటి ప్రవర్తన చెప్తున్నాడు. తెలుగులో ఆ వాక్యం అటు ఉంది. రాజ్యంలో పొరపాటు అదే బైబిల్లో 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివితే எச்சரிக்கையாயிருங்கள். కొద్దిగా ముందు నుంచి చదవమ్మా. కొంచెంగానైనా దైవత్వం వారిలో ఎవరు ఇలాగ చేయలేదు. ఒకటి చేసిన ఏమి జరుగును, దేవుని చేత సంతతి నందవలనని అతడు యత్నం చేసింది కదా. ఇది తర్జుమా
విధానంలో పొరపాటుగా తమిళ్లో ఒక ప్రశ్న వేసి దానికి అతడే సమాధానం రాస్తున్నాడు. ఆయన ఒక్కరిగా సృష్టించను, ఆయన యొక్క ఆత్మ పరిపూర్ణముగా ఉండి ఉన్నది, దేవుని యొక్క ఆత్మ పరిపూర్ణముగా ఉండి ఉన్నది, మరి ఎందుకు ఒకరిని సృష్టించను? దైవ భక్తి గల లేక దైవ పరిశుద్ధము గల ఒక సంతతిని కలుగు చేయవాలని దేవుడు ఆయన్ని ఒక్కరిగా సృష్టించి ఆ ఒక్కరిలో నుండి నారిని తీశారు. ఈ దినంలో పెళ్ళిళ్ళంటే కులం, మతం, ఎత్తు, లోతు, ధనం, ధాన్యం, అందం, చందం ఇవన్నీ చూసుకుని నానా రకమైన పెళ్లి లోకంలో జరుగుతుంది. దానికి కూడా పేరు పరిశుద్ధ వివాహం పెట్టుకున్నారు. ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఫిబ్రవరి పత్రికలో చదివితే పెళ్లి అన్నిటికంటే ఘనమైనది గాను వివాహ పాంపు పరిశుద్ధమైనది గాను ఉందని ఒక వాక్యం ఇంట్లో ఎవరో పొరపాటుగా రాశారు. దాన్ని పెట్టుకున్న సర్వలోకంలో ఉన్నవాళ్ళు దాన్ని పట్టుకొని వివాహం అన్నిటికంటే ఘనమైనది చెప్తున్నారు. ఎట్లా ఘనమైనది? లోకంలో ఎన్నెన్నో కార్యము వింటున్నాం, చూస్తున్నాం. ఒక పరిశుద్ధమైన సంతతి కలగాలి. ఆదామును అవ్వను సృష్టించిన దేవుడు ఏదేదో తీసుకొచ్చి వాళ్ళ అవసరతలన్నీ దాంట్లో ఉంచి వాళ్ళకి ఏ కష్టం కలగకూడదు, వాళ్ళకి అన్నీ ఆశీర్వాదకరంగా ఉండాలా, వారు ఆనందభరితులుగా ఉండాలా, కష్టం చూడకూడదు, ఆకలి తప్పిగా ఉండకూడదు. అన్నిటినీ సృష్టించిన దేవుడు ఆఖరికి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఆశీర్వదించారు. మీరు వర్ధిల్లుచు పెరిగి అభివృద్ధి చెంది లోకమును లోపరుచుకున్నది అనగా వారి ద్వారా ఒక సమాధానకరమైన ప్రేమ గల పరిశుద్ధము గల ఒక సంతతిని కలిగి చేయాలనే ఉద్దేశంతోనే దేవుడు వారిని తీసుకొచ్చి వారికి ఒక సంతానం గురించి వాగ్దానం చేశారు. మీరు వర్ధిల్లుచు పెరిగి లోకమును లోపరుచుకొని దాన్ని నింపుడి. కానీ ఈ ఉద్దేశము ఇప్పుడు మలాఖీలో మనం ఏం చదివాము? మన యవన కాలపు భార్యను గురించి మీ ఆత్మలను జాగ్రత్తగా కాపాడాలి. ఎందుకంటే మొట్టమొదటిగా విభజనము, ఈ యొక్క ఇప్పుడు భయము, కలత, కష్టము, రేపటిని గురించిన ఆలోచన, లేక ఏదైనా ఒక పురుగును చూసిన భయము, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడు ఆ దేవుని యొక్క క్రమమును అతిక్రమించి పాపం చేయటం వలన భయం అన్నది, ఈ శాపం అన్నది, మొలతొప్పులు, గచ్చతీలు ఇవన్నీ కూడా వారి ద్వారానే లోకంలో వ్యాపించి ఈ దినం ముందు ఎక్కడ చూసినా అనాథగా ప్రభు వచ్చును ఆయన దర్శించుటకు మనం పెళ్లి కుమార్తెగా మార్పు చెంది ఆయనతో ఉన్నవారు దర్శించడం. చూడండి, ఈ వివాహములకు మీరు నేను యోగ్యులుగా పిలువబడ్డా వచ్చాము, దీన్ని తిలకిస్తున్నాము, దీన్ని వీళ్ళతో మనం కొనియాడుతున్నాం, సంతోషిస్తున్నాం, పూజిస్తున్నాం, తర్వాత మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. అవునా కదా? మన వంటి మనుషులు ఉన్నారు, మన వంటి క్రైస్తవులు ఉన్నారు, చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళంతా రాలేదు. ఎందుకు? వాళ్ళు పిలువబడలేదు, అంతే. పిలువబడలేదు. రాకడకు పెళ్లి విందుకు పిలువబడ్డాం ధన్యులని మనం చదువుతున్నాం. ప్రకటన పుస్తకం అంట పెళ్లి విందుగా పిలువబడ్డాం ధన్యులు. మీరు నేను పరలోక పిలుపు చేత పిలిచి రక్షించి, యేసయ్య రక్తం ద్వారా రక్షించి, బాప్తీసు కష్టాల చేత కడగబడి, ఆత్మ ద్వారా నింపబడి, సియోరేషన్గా మార్చబడి నిత్య వివాహం కొరకు ఆయన మనం సిద్ధపరుస్తున్నారంటే, ప్రియులారా మీరు నేను ధన్యులం. ఈ ధన్యత కొరకయ్య అందరూ అప్పగించి సత్యం నూటికి నూరు నేను పంపిన మాట ఒట్టిగా నాకు తిరిగి రాదన్న తన దాసు ద్వారా మనకు ఇచ్చిన వాక్యం ఒట్టిగా రాదు. దేవుడు తన ప్రణాళికలు, చిత్తమును ఇక్కడ ప్రియులారా, ఈ వివాహ ప్రకటన సంఘస్థులు, ఇక్కడ వచ్చినటువంటి కొత్త వాళ్ళు, తల్లిదండ్రులు అందరూ వినండి. ఈ చివరి ప్రకటన మదనపల్లి సంఘానికి, పెద్దకోస సంఘానికి చెందినటువంటి దానియేలు గారు
తర్వాత ఇక్కడ ఈ కడప సంఘానికి వచ్చినటువంటి ఈ సిస్టర్ షారా, వీరు ఇరువురు మేము ఇప్పుడు జతపరచబోతున్నాం. చేతులు బట్టి ప్రమాణం చేయించి ప్రేర్ చేసి బ్లెస్ చేస్తాం. ఇదే మన వివాహం. ఇట్లా ఈ పద్ధతిలో చేస్తున్నాము. కాబట్టి ఈ వీరు ఇరువురు జతపరచకూడదని ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా, ఆక్షేపణ ఉందా? కావున మీరందరూ మీ యొక్క ప్రేమ సంబంధం వరకు దేవుడికి స్తోత్రము, మీకు అందరూ వందనాలు. చివరిగా తల్లిదండ్రి అమ్మగారు ఇక్కడ, అయ్యా మీ కూతుర్ని, అమ్మా మీ కొడుకు వివాహం చేయబోతున్నాం, మీకు సమ్మతమా? గట్టి చెప్పు, మళ్ళా మాట చెప్పకూడదు. ఈ నాలుగు తప్పలేదు. భాషలు పొంది అన్ని భాషలు మాట్లాడుతున్నాం కనుక అర్థం నాకు కనుక ఏ మాట చివరి వరకు మన బిడ్డలకు మాట తప్పకూడదు. హిందువులు ముస్లిమ్స్ మాట తప్పదు. మన ఒక అయ్యగారు వాళ్ళు హిందూస్ ల్యాండ్ లార్డ్స్ భూస్వాము చెప్తాను, అబద్ధం చేసుకో దయచేసి నన్ను. వాళ్ళు అంటున్నాడు, సార్ నేను అడిగిన నిజమైతే నాకు చెప్పండి, అబద్ధమైతే వద్దు అంటే నేను సార్ మా రెడ్డి కమ్యూనిటీలో పరుగు మేము నిలబడుతున్నాం, మోసాలు మన లేదు, మేము అలా చేయము, పరుగు కోసం వదులుకుంటాము కానీ మోసాలు చేయమన్నా. నాతో 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది నాకు. అప్పుడు ప్రభువుని ఎరగని ఆ రెడ్డి కమ్యూనిటీస్ అలా ఉన్నట్లయితే ఇప్పుడు ఇంతవరకు వాక్యం విన్నటువంటి క్రైస్తవ బిడ్డలారా, మీరు నేను ఎంత నిజంగా ఉండాలా? 1 లక్షలు లేని వారు అక్కడ ఉన్నారు. చెప్పాలి ప్రాంతీయ మోకాలు ప్రాంతీయ దేవుడు గుర్తిస్తాడు. అయ్యా ప్రాంతీయ బిడ్డను దేవుడు గుర్తిస్తాడు. మన తల చూస్తున్నామంటే సమస్య. అమ్మేసిన పురానికి, అమ్మేసిన ఎడ్లకు మన గడ్డిపోయాడు, తీసుకోపోయినవాడు గడ్డిపోతాడు. దేవుని వాక్యాన్ని మేము అప్పగిస్తాం. సమ్మతమేనా? ఓకేనా? ఓకేనా? పెళ్లి చేయవచ్చా? వాళ్ళిద్దరు చేతులు కలిసి పట్టించి ప్రమాణం చేయవచ్చా? చాలా దేవుడు లాస్ట్ మీరు బాబుని అమ్మాయిని దాని చూసి అడుగుతున్నా. ఇప్పుడు వాక్యం అంతా విన్నారు, అమ్మ నాన్న ఒకే హిందూ తరపున. ఇప్పుడు చివరిగా నేను అడుగుతున్నాను కదా, గత పాస్ చూశారు, ఆయన రాష్ట్ర పాస్ పీటర్ పాస్ చేశారు, ఆ పాస్ మా పేరు చెప్పు, చేతులు తోడి చెప్తారు, మా పేరు వేసా మా బిడ్డలు మా పెళ్లి చేశారు చెప్పాలి. ఓకేనా? ఇష్టమేనా? పాస్ చెప్పారు, వాక్యం చెప్పు, సరేనా? సరేనా? గట్టి చెప్పు. అమ్మాయి నేను అడుగుతున్నా. తర్వాత మాట విన్నారు కదా, ప్రభుని ఎరగని వాడు లోకస్తులు ఎంత మాట విశ్వాసం. పెళ్ళి అంటే అవసరం అవసరం ఉంటుందమ్మా, ముందు చెప్తున్నాను. డబ్బులు చూడు అని పాస్ చేశారు, నన్ను తీరుకుంటున్నా. సరేనా? నన్ను వేసే చేశాను, నేను చేస్తా. ఓకేనా? అప్పుడు ఇష్టమేనా? మంచి మన జీవితం ఇష్టపూర్వక హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దానిని సొంత భర్తగా స్వీకరించడానికి ఇష్టమేనా? పెళ్లి చేయవచ్చునా? సరేనా? సరే మోకరించండి. మీరు దేవుడు ఈ బిడ్డలను జతపరచినట్టుగా మనందరం దానియలను షారాను దేవుడు జతపరచినట్టుగా మనందరూ చేరి ప్రార్థించుదాము. ఇప్పుడు సత్య ప్రమాణం చేస్తున్నారు బాబు దానియల్ గారు. ఇప్పుడు సత్య ప్రమాణం మైకులు చెప్పండి. హే దానియేలు అయిన నేను, సి షారా అయిన నిన్ను, ఈ పరిశుద్ధ వివాహమునందు నా సొంత భార్యగా స్వీకరించుచున్నాను. అందువలన ఇక మీదటి కాలమంతయు ఉన్నత స్థితి యందు, దీన స్థితి యందు, ఘనత యందు, ఘనహీనత యందు, బలమందు,
బలహీనత యందు ఐశ్వర్యమునందు దరిద్ర యందు సంతోషములోను శ్రమల యందు మరి ఎట్టి పరిస్థితి అందును మన ఇద్దరిని గట్టి చెప్పాల మరణము ప్రత్యేకించే వరకు నేను నిన్ను మాత్రము ప్రేమించి కాపాడి గణపరిచి పరామర్శించదనని దేవుని సన్నిధిలో పరిశుద్ధ సంఘమందు దేవదూతల సమక్షమున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున సత్య ప్రమాణం చేయుచున్నాను. అవునా? గట్టి చెప్పు, పైకి చెప్పు, గట్టి చెప్పు. ఇప్పుడు ఇది ఈ ప్రమాణ స్వీకారం దీన్ని చదివి చెప్తాను, సరేనా? శ్రీశారా అయిన నేను దానియేలైన మిమ్మును ఈ పరిశుద్ధ వివాహమునందు నా సొంత భర్తగా స్వీకరించుచున్నాను. అందువల్ల ఇక మీదట కాలమంతయు ఉన్నత స్థితి యందు దీన స్థితి యందు ఘనత యందు ఘనహీనత యందు బలమందు బలహీనత యందు ఐశ్వర్యమునందు దరిద్ర యందు సంతోషములోను శ్రమల యందు మరి ఎట్టి స్థితి అందునో మన ఇద్దరిని మరణము ప్రత్యేకించే వరకు నేను నిన్ను మాత్రము ప్రేమించి విధేయతపడి ముఖ్యం ఘనపరిచి ఎట్టి సమయంలోనూ మీకు సహాయముగా ఉండేదనని దేవుని సన్నిధిలో పరిశుద్ధ సంగమంతో దేవదూతల సమక్షమున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున సత్య ప్రమాణము చేయుచున్నాను. ఓకేనా? మైకి చెప్పు, గట్టి చెప్పాలా, సంతోషం ఉండాలా. ఈ ఇరువురు దేవుడు జతపరచాలి కనుక గట్టి చెప్పు. ఇంకో ప్రార్థన చేయాలని చేయి పెట్టుకోవాలి. ఈ బిడ్డలు దేవుడు జతపరిచి ఆశీర్వదించి చివరి వరకు ప్రమాణం చేశారు. ఈ బిడ్డలు ఈ ప్రమాణం ముందు నిలకడగా ప్రార్థించున్నాము. బిడ్డలు ఆశీర్వదించున్నారా? ఈ బిడ్డలు స్వామి నువ్వు జతపరుచున్నావు, వాక్యం విన్నారు స్వామి, సత్య ప్రమాణం చేస్తున్నారు. ఇలాంటి వెలుగులు అవుతండి మా బిడ్డలు, నీ బిడ్డలు నీ బలిపీఠం మీద పెంచున్నాము. చివరి వరకు బిడ్డలు క్షేమంగా సంతోషంగా సమాధానంగా దేవునికి మహిమగా లోకంలో నీకు ఖ్యాతిగా నీతిగా సంఘంలో దేవునికి ఖ్యాతిగా నీతిగా జీవితం చేయాలి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి. స్తోత్రించుదాము. ఇప్పుడు సంతకాలు పెట్టాలి. Okay.
పత్రికలలో రాసి ఉన్నారు. భార్య కానీ భర్త కానీ వేరై పోకూడదని మొదటి కొద్ది రాసుకుని ఏడాది దిట్టగా తేటగా ఖచ్చితంగా రాసి ఉన్నారు. కాబట్టి మన సంఘములో వివాహ రద్దు అనేది లేదు. దానికి సంబంధించిన వాక్యం ఇప్పుడు చదివిస్తాము. మీ హృదయ కాఠిన్యం బట్టి అతని ఆజ్ఞకు మీకు వ్రాసించినవి కానీ సృష్టి ఆది నుండి దేవుడు వారిని శ్రీనుగాలు కలుగు చేసెను. హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనెను. వారిద్దరు ఏక శరీరమైనరు కనుక కాబట్టి వారిద్దరు ఉండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పాను. కీర్తన పుస్తకము మలాకి పుస్తకము 2వ అధ్యాయం 14 నుంచి 17. ఎవరును ఇలా చేయలేదు, ఒకడు చేసినను ఏమి తెలియను. దేవుని చేత సంతతి నొందవల్లని అతడు యత్నం చేసెను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్తలు చేసుకుని యవనమున పెళ్లి చేసుకున్నవలని మీ భార్య విషయమై విశ్వాసఘాతులు కాకుడి. భార్యను పరిధించటకు నాకు అసంఖ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిస్తున్నాడు. మరి ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసంఖ్యమైన సైన్యులధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి మీ మనసును కాచుకొని విశ్వాసఘాతులు కాకుడి. ఇక్కడ చదువుకున్న 2 లేఖన భాగంలో సమయం చాలా తక్కువ ఉన్నది. క్రైస్తవ మార్గంలో క్రైస్తవ సముఖములో విడాకులు డైవర్స్ అనేది లేదు. మేము దానికి ఒప్పుకోము. ఖచ్చితంగా తెలియజేస్తున్నాము. విడాకులు అనేది పరిత్యాగం అనేది మా సంఘంలో లేదు. జత చేసేవారిగా కానీ కొట్లాట పెట్టుకొని గొడవ పెట్టుకొని ఆ పిల్ల బాగలేదు, ఆవిడ బాగలేదు, ఆయన సరిగ్గా ఇంటికి రావట్లేదు, ఈ పాస్టర్ ఎందుకు పెళ్లి చేశాడో, ఈ పాస్టర్ ఎందుకు మాకు ఈ జత పెట్టారో, ఇది చేసిన పెళ్లి బాగలేదని మా మీద నేరాలు ఒప్పుకోడు. రోజు ఒకసారి ప్రియమైన వాళ్ళారా, మీరు ఆశీర్వాదంగా ఉండాలని మా కోరిక. కనుక మీరు ఎలా చేశారని క్రైస్తవ పాస్టర్లు నేరారోపణ చేస్తారు. 5వ మార్గము ఇస్లాం మతస్థుల్లో నేరం మోపరు. ఇలా చేసినందుకు, పెళ్లి చేసినందుకు వాళ్ళు ఎంతో గౌరవించి ప్రేమిస్తారు. మీ పుణ్యమని మేము బాగున్నామయ్యా అని గౌరవిస్తారు. కనుక విడాకులు అనేది మా సంఘం లేదు. దయచేసి ఈ కుటుంబం జీవితం అనేది ఒక మంచి జీవితం. విశేషముగా క్రైస్తవ మార్గంలో అనేక సందర్భాలలో మనసు కఠినం చేసుకొని విడాకులు తీసుకొని ఎంతో బాధపడుతున్నారు. ఒకరు పెళ్లి చేసుకుంటే వేదం చెప్తుంది అది జాగ్రత్తం, వ్యభిచారం. బైబిల్ చెప్తుంది వ్యభిచారం నరకము, అగ్నిగుండము, మండు గుండములు పడదురు. విడాకులు తీసుకొని నచ్చిన పెళ్లి చేసుకుందామని పెళ్లి చేసుకుంటే ఒకవేళ ఈ భూమిలో నీవు బ్రతకొచ్చు, పిల్లలు కనవచ్చు, కానీ బైబిల్ ప్రకారము పరిశుద్ధ గ్రంథం ప్రకారం శిక్ష అర్హులు. అది మండుగుండం, వేదనకరమైన స్థలం. అది ఎవరికి అలాంటిది లభించకూడదు, అది ఎవరికి సంభవించకూడదు. కష్టముగా వీళ్ళు నిజంగా ప్రార్థన లేదు, సమాధానం లేదు. పొద్దాక నా ఇల్లు, మా పుట్టింటిల్లు, మా ఊళ్ళు మీ పిల్లలు కొట్టారని సామెత అవుతుంది. అట్లా కొట్టుకునేది కాదు ఈ పరిచర్య. కుటుంబ జీవితం ప్రార్థనతో చర్చికి వెళ్ళాలి, ప్రార్థనతో రావాలి, సమాధానం ఉండాలి, ప్రతిరోజు శుద్ధీకరింపబడాలి. అలాంటి కుటుంబం ఎన్నడూ కూడా వేరు చేసుకోలేరు, విడాకులు తీసుకోలేరు. కనుక ప్రియమైన వాళ్ళరా, మా యొక్క బోధ ఎవ్వరు కూడా విడాకు తీసుకోవడం మేము ప్రోత్సహించుదాం. తన ఖచ్చిత ప్రకారంగా జరిపించినందుకు ఆయనకి స్తోత్రించడము. స్తోత్రం 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 స్తోత్రం. వాక్యంలో విన్న రీతిగా
వీరు దేవుని సమూహంలో చేసుకున్న నిబంధన తీర్మానం ప్రకారంగా మరణము వీరిని విడదీయ వరకు ఇంతవరకు కూడా రజా మీ కృప రెక్కల నీడ కనుక మమ్మల్ని అందరినీ కూడా ప్రభు మీరు భద్రపరిచి కాపాడి ఉన్నారు కనుక స్తోత్రము తండ్రి. ఈ ఉదయకాల సమయం కూడా ప్రభు స్తోత్రం జరిగిన ఆరాధన అంతా కూడా ప్రభు ప్రారంభించి మిగిలిన వరకు కూడా మీరే భారం నుంచి నడిపించి ఆశీర్వాదకరంగా మీరు మార్చి ఉన్నారు కనుక మా స్తోత్రములు. సమస్త ఆటంకులన్నింటి కూడా మీరు తొలగించినందుకు దొరికి స్తోత్రము తండ్రి. వాతావరణం అన్నింటి కూడా మాకు అనుగుణంగా మార్చినందుకు దొరికి స్తోత్రములు. విశేషంగా దేవా ఈ వివాహములు ప్రభు ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి మీ సన్నిధానం తోడుగా ఉంచి వివాహం అన్నిటికంటే ఘనమైనదిగా లేదంలో చదువుతున్న రీతిగా ప్రభావం స్తోత్రం మీరు ఘనమైనదిగా మహిమకరంగా ఆశీర్వాదకరంగా మీరు మార్చి ఉన్నారు కనుక స్తోత్రం. విశేషంగా సహోదరులు దానియేలు సహోదరి శారాన్ని ప్రేమించి ప్రభా మీరు రక్షణ ఇచ్చి పరిశుద్ధాత్మ విషయాల ద్వారా ఇద్దరిని కూడా ప్రభావం మీరు సిద్ధపరిచి ఉన్నారు. దేవుడు ఇంతవరకు ప్రారంభం నుండి ముగింపు వరకు ఆయన సన్నిధి మన తోడుగా ఉండి ఇవన్నీ చేసినందుకు స్తోత్రించుదాము. స్తోత్రించండి. హల్లెలూయా 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 కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. జతపరిచెనుగా వరుడు వధువును, ఒక్కటిగా కలిపెను మహనీయుడు. దేవుడు జతపరిచెనుగా వరుడు వధువును, ఒక్కటిగా కలిపెను మహనీయుడు. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయా నీ దీవెనలీయవయా, వరుడు వధువును దీవించుమయా. దయగలవాడవయా నీ దీవెనలీయవయా, వరుడు వధువును దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది, వివాహము అన్నిటిలో ఘనమైనది. ఆజ్ఞలు గైకొనుము మీరిద్దరును, పిల్ల పాపలతో మీరు వర్ధిల్లుదురు.
ఆజ్ఞలు గైకొనుము మీరిద్దరును పిల్ల పాపలతో మీరు వర్ధిల్లుదురు. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయా నీ దీవెనలీయవయా వరుడు వధువును దీవించుమయా. దయగలవాడవయా నీ దీవెనలీయవయా వరుడు వధువును దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది వివాహము అన్నిటిలో ఘనమైనది. దేవుని సన్నిధిలో మీరు ఎల్లప్పుడును ప్రార్థనలో సహవాసములో ఎదుగుడి. దేవుని సన్నిధిలో మీరు ఎల్లప్పుడును ప్రార్థనలో సహవాసములో ఎదుగుడి. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. ఆనందం సంతోషం పెండ్లి సందడిలో ఎంతో ఉత్సాహము. దయగలవాడవయా నీ దీవెనలీయవయా వరుడు వధువును దీవించుమయా. దయగలవాడవయా నీ దీవెనలీయవయా వరుడు వధువును దీవించుమయా. కళ్యాణం కమనీయం రమ్యమైనది వివాహము అన్నిటిలో ఘనమైనది. కళ్యాణం కమనీయం రమ్యమైనది వివాహము అన్నిటిలో ఘనమైనది. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా
వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. జంటగా ఉండమేలని, జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా, వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు, వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో
పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన
వధువా స్వాగతం స్వాగతం వధువా స్వాగతం కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ
చేసి మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసు మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం